దేవా, మీరు దేవుడిగా ఉన్నారు. వారిని మీరు నడిపించి వారి ద్వారా నీ కార్యాలు జరిగించి సంఘాలు సహవాసాలుగా ఏర్పరిచి మమ్మల్ని కూడా నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకుని మా ద్వారా కూడా మీ రాజ్యం కట్టాలి మీరు ఆశించి దేవా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ 2025 సంవత్సరం చివరి దినము, చివరి గడియలో మేము ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో మీ మాటలతో మమ్మల్ని మీరు బలపరచండి. నీ ఆత్మతో మమ్మల్ని ముందుకు నడిపించండి. నాయన, మీ సన్నిధి మాకు లేకపోయినట్లయితే 2026 సంవత్సరంలో మేము ప్రవేశించిన దేవా మేము జయాలు చూడలేము, ఆత్మానుసరించిన అభివృద్ధి చూడలేము, ఆశ్చర్య కార్యాలు మేము చూడలేము, మీ సన్నిధిని మేము ఆనందింప చేసుకోలేము ప్రభా. కాబట్టి ఈ సమయంలో బ్రతులాడుకుంటున్నాం. దేవా, మీ ఆత్మ మాతో ఉంచండి. ఇశ్రాయేలు బ్రతిటి వారితో మీరు పగటికి మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభములో మీరు ఎలా ఉన్నారు, నదులు దాటుతున్నప్పుడు, సముద్రాలు దాటుతున్నప్పుడు నీ బిడ్డలెట్టి వారితో మీరు ఎలాగున్నారు దేవా, మేము కూడా ఈ యొక్క 2025 సంవత్సరం దాటుచుండగా మీ యొక్క మేఘాన్ని, మీ యొక్క అగ్నిని మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలతో మమ్మల్ని మీరు బలపరిచి ముందుకు నడిపించమని, నిద్రాత్మ అల్లరాత్మ మీ ఆలయములు ఎక్కడ నిలబడి చేయకుండా సహాయం చేయమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. 121వ కీర్తన మనం చదువుకుందాం ఒకసారి. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించువాడు. ఆయన నీ పాదమును తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కొనుకొడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. 4వ విషయం చూసినట్టయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు నిద్రపోడు. ఈ రాత్రి మనం 2025 సంవత్సరం చివరి గడియలో ఉన్నాం. ఆల్మోస్ట్ 2026 సంవత్సరంలోకి మనం ఎంటర్ అవబోతున్నాం. లోకం అంతా మనం చూసినట్టయితే గడియారం ముళ్ళు చూస్తూ ఉన్నారు. 26లోకి వెళ్తున్నాం. వాళ్ళు రకరకాలైన ఎంజాయ్మెంట్స్లో బయట మనం చూసినట్టయితే, మనం ఒక 10 సంవత్సరాల క్రితం కొత్తనూరు రోడ్డు కాముగా ఉండేది. ఈ రోడ్డు హెన్నూరు కొత్తనూరు రోడ్డు 10 సంవత్సరాల క్రితం, మేము వచ్చిన టైం అయితే 20 సంవత్సరాల క్రితం అయితే అసలే ఉండేది కాదు. రాత్రి 6 తర్వాత 6:30 తర్వాత బైకులు కూడా వెళ్ళేవి కాదు, అలా ఉండేటువంటిది. ఇప్పుడు ఈ టైంలో మనం చూసినట్లయితే బైబిల్ కాలేజ్ ఎదురుగానే మంచి రెస్టారెంట్ ఉంది. మరి అందుట్లో నుంచి దగ్గర నుంచి హెన్నూరు కానీ, ఎంజీ రోడ్డు కానీ, ఇదంతా కూడా ఎలా ఉందంటే కోలాహలముతో వాళ్ళు 2026 సంవత్సరంలోకి ఎంటర్ అవ్వాలనేటువంటిది వాళ్ళ యొక్క ఆశ. కాబట్టి ప్రజలు పబ్స్లోను, డ్రింక్స్లోను, ఫ్రెండ్స్తోనూ, ఎంజాయ్మెంట్స్లో రకరకాలుగా వాళ్ళు 2026 సంవత్సరాలకు ఎంటర్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అయితే మనం మాత్రం దేవుని యొక్క సన్నిధి ప్రార్థన చేస్తూ, వాచ్ చేస్తూ, కనిపెడుతూ మనం 2026 సంవత్సరాలకు మనం వెళ్ళాలనేటువంటి రీతిలో దేవుని సన్నిధిలో మనం అలాగున వెయిట్ చేయటం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని సన్నిధితో మనం వెళ్ళాలని దేవుని సన్నిధికి మనము వచ్చినాం. అయితే మనము దేవుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు 2025 సంవత్సరం అంతా ఈ సమయంలో మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం ఆలోచనలో తెచ్చుకోవాలి. ఏంటంటే 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని ఎలాగున కాచినాడు, ఎలాగున ఆయన మనల్ని భద్రపరిచినాడు అనేటువంటి విషయాన్ని ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఈ టైంలో మనం వచ్చినామంటే, దేవుని సన్నిధిలోకి వచ్చామంటే, కొంతమంది మనలో అకృతజ్ఞత భావంతో దేవుని సన్నిధిలోకి వస్తాం. అంటే వచ్చి మన మనసులు ఎలాగుంటాయంటే, దేవుడు నా పక్షాన ఎన్నో కార్యాలు చేశాడు కదా అనేటువంటి కృతజ్ఞత భావం అనేటువంటిది మనలో కొంత ఉంటుంది. కొంతమందిలో ఈ టైంలో రావాలి కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటే మంచిది, బట్ ఏంటంటే నా ప్రార్థనలకు జవాబులు రాలేదు కదా, నేను అనుకున్నవన్నీ నా జీవితంలో జరగలేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి నిరాశతో ప్రభు సన్నిధికి వచ్చినటువంటి వారిగా మనము
ఉంటాం. కొంతమంది అలసిపోయినటువంటి వారిగా దేవుని సన్నిధిలోకి వచ్చి అలసిపోయినటువంటి వారిగా మనం ఉండేటువంటి వారిగా మనం ఏదేమైనా సరే విషయం ఏంటంటే, మనం అలసినటువంటి వారికి ఉన్నా, నువ్వు కృతజ్ఞతగా ఉన్నా, నీ ప్రార్థనలకు జవాబులు రాకపోయినా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచినాడు కాబట్టే ఈ సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు. గత కొన్ని వారాల్లో మనం చూస్తాం, మన దగ్గర మన పిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లల పాపం, వాళ్ళకి తల్లి ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు చనిపోయింది. వాళ్ళ నాన్న, మన ప్రశాంత్ వాళ్ళ నాన్న కొన్ని వారాల క్రితం నేను ఎలా చూసినప్పుడు ఆయన అలా కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడు, ఎవరో కొత్తగా ఉన్నాడు అనుకున్నా, అయిపోయింది. దాని తర్వాత నాకు చెప్పారు వాళ్ళ ఫాదర్ అని వచ్చాడని. వెంటనే రికగ్నైజ్ చేయలే. కానీ ఆయన జీవితాన్ని మనం చూసినట్లయితే కొన్ని వారాల క్రితమే పిల్లలను చూద్దామని అక్కడి నుంచి వచ్చినాడు. మరి ఆ టైంలో మనం కేరళస్ బిజీగా ఉన్నాం. నేను అడిగానండి, అరే పిల్లాడిని అడిగారా నిన్న, మరి మీ డాడీ వచ్చేప్పుడు నేను మాట్లాడలేదు అంటే, మీతో మాట్లాడాలని అనుకున్నాడు అంకుల్, కానీ ఆ టైంలో ప్రార్థన చేయించుకుందాం అనుకున్నాడు వెళ్ళే ముందు, కానీ మీరు కేరళస్లో బిజీగా వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ దగ్గర రాలేకపోయాడు అని అన్నాడు ఆ కుర్రాడు. అప్పుడు నాకు అనిపించింది నిజంగా ఆ టైంలో మనం ప్రార్థన చేసి ఉండుంటే దేవుడు అతన్ని మన ప్రార్థన వినేటట్టు వాడేమో. ఆయన విషయంలో కొంత ఆశ్చర్యకార్యం అంటే ఆ ఉపద్రవంలోకి కుటుంబం వెళ్లకుండా ఉండేటువంటిదేమో అని నేను, అరే నువ్వు తీసుకురావాల్సిందే ఏదో టైంలో, మనం ప్రార్థన నెగ్లెక్ట్ చేయకూడదని కుర్రాడితో నిన్న చెప్పాను. నేను చూసినట్టయితే మనం తండ్రి పాపం అక్కడి నుంచి కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చాడు పిల్లల్ని చూద్దామని చూశాడు. 2 రోజులు వాళ్ళతో గడిపాడు. మరి వెనక తిరిగి వెళ్ళేటువంటి టైంలో వాడు ఫోన్ చేసినప్పుడు 8:11కి ఎప్పుడో ఫోన్ చేస్తే ఆన్సర్ చేశాడు. మళ్ళీ 8:14, 8:15 టైంలో ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు. మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేసేపాటికి అక్కడి నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. సరే, మనం అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే, మనం ఎన్ని బాధల్లో ఉన్నా సరే, మన ప్రార్థనలకు జవాబులు రాకపోయినా, కృంగిన సిచ్యువేషన్లో ఉన్నా, ఈ రాత్రి మనము దేవుని సన్నిధిలోకి ఉన్నామంటే, ఈ రాత్రి మనము అలాగున్న సజీవ లెక్కలో ఉన్నామంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు. కాబట్టే మనము ఆయన యొక్క రెక్కలను మన మీద చాచినాడు. కాబట్టే మనము క్షేమముగా మనం ఈ టైంలో దేవుని సన్నిధిలోకి మనము వచ్చినాం. అయితే ఈ సమయంలో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు చిన్నప్పుడు తెలుసు, ఇప్పుడు కూడా కొన్ని యొక్క క్యాలెండర్స్లో మనం చూస్తాం. క్యాలెండర్స్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ చించుతూ ఉంటారు. మీకు గుర్తుందా? ఇంత బంచ్ ఇస్తారు, 365 పేపర్స్ ఇస్తారు, 1, 2, 3. ఏదైనా మనం లాస్ట్ పేపర్ చించబోతున్నాం కదా, చివరి 2025 చివరి పేపర్ మనం చించబోతున్నాం. దాన్ని ఎవరు కూడా చించేసినటువంటి వాళ్ళం జాన్యువరి 1 పేపరు, లాస్ట్ ఇయర్ జాన్యువరి 1 పేపర్ ఎవడు దాచుకున్నవాడు ఎవరు కూడా ఉండడం. ఆ రోజు చించుతారు, దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, అక్కడ పడేసేస్తారు కదా. తర్వాత జాన్యువరి తర్వాత 30 పేపర్లు 31 పేపర్లు చించేస్తాం. ఏ రోజుకి ఆ రోజు అక్కడ పడేస్తాం. దాన్ని ఏది కూడా మనము మనతో పాటు తెచ్చుకునేవారుగా ఉన్నాం. ద సేమ్ టైం ఆత్మానుసారముగా ప్రియమట్టి వల్ల మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కాచినాడు 25 సంవత్సరం. అయితే 26లోకి మనం ఎంటర్ అవుతున్నటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఆ యొక్క పేపర్స్ ఎలాగున ఆ డేట్స్ మనం చించివేస్తున్నామో, అలాగనే మన జీవితంలో కూడా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క పాత ధనాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి పాత వాటిని మనం చించి బయటపడేసేటువంటి వారిగా ఉండాలి. కానీ వాటితో పాటు మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళేటువంటి వారిగా మనము ఉండకూడదు. ఈ రాత్రి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము 121లో 5, 8 విషయాలు మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను, పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వేళ దెబ్బైనను నీకు ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. దేవుడిలాగున దావీదు చెప్పేటువంటి యాత్రా కీర్తనలో దావీదు చెప్తున్నటువంటి మాటలు, కొండల తట్టు నాకు కనులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, నాకు సహాయం అనేటువంటిది ఎక్కడి నుంచి రాదు, నా దేవుడి నుంచే నాకు సహాయం అనేటువంటిది ఒక రాజుగారు చెప్తున్నారు. ఒక పవర్ఫుల్ నేషన్కి ఇవాళ ఉన్నటువంటి, ఆ దినాల్లో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ నేషన్ అది. దావీదు చేసేటువంటి యుద్ధాలు మహామహా యుద్ధాలు చేసినాడు. అపజయాలు అనేటువంటి దావీదుకు లేవు.
అన్ని జయాలు సంపాదించేటువంటి వ్యక్తి, అంత నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి, ప్రపంచంలోనే నెంబర్ 1 ఉన్నటువంటి జ్ఞానము అతని లాంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. తర్వాత కూడా అలాంటి కుమారుడికి జన్మనిచ్చినటువంటి దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొండలతోటి నా కళ్ళు ఎత్తున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎక్కడి నుంచి వచ్చును? నా దేవుని నుంచే నా సహాయము, దేవుడి నుంచే. కాబట్టి రాత్రి మనము మన దేవుని నుంచి సహాయము పొందుకునేటువంటి వారిగా మనము ఉండాలి. ఆ యొక్క ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని మనము వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం వింటాం. సేమ్ టైంలో ఆ యొక్క భక్తుడు చెప్పినాడు, హిస్టరీ, బైబిల్ అంతా కూడా జరిగేటువంటి హిస్టరీ అది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినారు. సో ఆ యొక్క రాజు దావీదు అనేటువంటి భక్తుడైనటువంటి రాజు, ఒక మంచి రాజు, దేవునికి ఇష్టమైనటువంటి వాడు, దేవుని ఎక్కువగా ప్రేమించేటటువంటి వాడు, దేవుని చేత బిరుదులు పొందుకునేటటువంటి వాడు. ఏమన్నాడు దావీదుని? నా హృదయానుసారుడు. ఏమన్నాడు? నా హృదయానుసారుడు. అంటే దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుందో దావీదుకి తెలుసు. దేవుడు ఎలాగున ఆలోచన చేస్తాడో దావీదు కూడా అలాగునే ఆలోచన చేసినటువంటి వాడుగా ఉంటాడు. ఆయన యొక్క హృదయము ఈయన హృదయము కలిసిని, ఆ హృదయము ప్రకారము నడిచినటువంటి వాడుగా దావీదు. అలాంటి భక్తుడు చెప్పేటువంటి మాట, దేవుని యొక్క సన్నిధితో మనము, దేవుని కాపుదల మనకు లేకపోయినట్లయితే, దేవుని యొక్క హస్తము మనకు తోడుగా లేకపోయినట్లయితే మనము ఫిట్ ఫర్ నథింగ్ అనేటువంటి రీతిలో మనకు మరొక దిక్కు నుంచి సహాయం అనేటువంటిది రాదు అని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. దావీదు చెప్పేటువంటి మాటల్లో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సమయంలో ప్రిమిట్ వల్లరా మనము కొన్నిటిని, నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్పి నేను వాటిని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. వాటిల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, 127 కీర్తనలో కూడా చూడండి ఒకసారి, మొదటి వచనం చూడండి ఒకసారి. 127 మొదటి వచనము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాసము వ్యర్థమే. యెహోవా గనక అంటే మనల్ని కాపాడకపోయినట్లయితే, ఆయన మనల్ని భద్రపరచకపోయినట్లయితే, దేవుని యొక్క ప్రొటెక్షన్ 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను ఎలా కాచినాడు, దేవుడు నిన్ను ఎలా భద్రపరిచినాడు, దేవుడు నీకు ఎలా ప్రొవైడర్గా ఉన్నాడు, దేవుడు నీకు ఎలా సహాయకుడుగా ఉన్నాడు, ఎలాగూ నిన్ను తప్పించినాడు, ఎలాగూ నిన్ను భద్రపరిచినాడు, ఉపద్రవాల నుంచి ఎలా కాపాడినాడు, అనారోగ్యాల నుంచి ఎలా భద్రపరిచినాడు, ఎలా ఆ యొక్క పరిస్థితుల్లోంచి దేవుడు ఎలా మిమ్మల్ని తప్పించినాడు, ఎలాంటి జయాలు మనకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అని 2025 సంవత్సరంలో దేవుడు చేసేటువంటి కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ 27వ కీర్తనలో 127వ కీర్తనలో, ఆయన కట్టించిన ఎడల కట్టువారు ప్రయాసము వ్యర్థము. దేవుడు కాపాడని ఎడల, దేవుడు భద్రపరచని ఎడల, దేవుడు సహాయకుడిగా లేకపోయినట్లయితే నువ్వు ఎంత కాపుదల పెట్టుకున్నా సరే. నేను కార్స్ అంటే నాకు ఇష్టం ఉంటాడు. సో నేను ఊరిన క్యామరీ అంటే బాగా ఇష్టం, టయోటా క్యామరీ సెకండ్ హ్యాండ్ చూస్తూ ఉన్నా కొన్ని రోజుల నుంచి. నాలాగనే నరేష్ కూడా బాగా ఇష్టం, మనాడు కూడా చూస్తూ ఉంటాడు. మా ఇద్దరికి అట్లా కలుస్తూ ఉంటాం కార్ల గురించి. చూసేటప్పుడు దానికి 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయంట. ఎన్ని? 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయంట. నాకు అప్పుడు అనిపించింది, యెహోవా కాయనడలా, కాపుదల ఇవ్వనడలా 20 ఎయిర్ బ్యాగులు ఉన్నా దానికి వ్యర్థమే. 20 కాదు 30 ఎయిర్ బ్యాగులు ఉన్నా సరే దానికి ఏ ఉపయోగం అనేటువంటిది. అలాగనే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే మన గాలిలో ఎగురున ఆయన మనల్ని కాపాడు. అందుకనే దేవుని వాక్యంలో నీ కాలి గోడికి రాయి, నీ కాటికి రాయి తగలకుండా తన దూతలకు దేవుడు ఆజ్ఞాపించేసినాడు. మనకు అలాగున కాపుదలు ఇచ్చేటటువంటి వాడుగా మన దేవుడు ఉన్నాడు. అలా ఉన్నాడు అనేటువంటిది గత సంవత్సరంలో దేవుడు నీ పక్షాన్ని ఎలాగున్నాడు, ఎలాగున దేవుడు భద్రపరిచినాడు. చూడండి, మనం అనుకున్నట్టు రీతిగా గత దినాల్లో ఎన్ని అపాయాల నుంచి దేవుడు మనల్ని తప్పించినాడు, ఎన్ని డిజాస్టర్స్ నుంచి, ఉపద్రవాల నుంచి, ఎలాంటి సైక్లోన్ ఎఫెక్ట్స్ నుంచి, ఎలాంటి సునామీల నుంచి, ఎలాంటి మన ప్లేస్లో లేవు ఇక్కడ. భూకంపాలు ఎన్ని జరిగినాయి గత సంవత్సరంలో, నేచురల్ కెలామిటీస్ ఎన్ని జరిగినాయి, దేవుడు మనల్ని ఎలా తప్పించినాడు. నువ్వు వెళ్ళేటువంటి కారులో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు, చూడండి మొన్న కర్నూలు దగ్గర యాక్సిడెంట్ మేము వచ్చేటప్పుడు చూసాము, బస్సు తగలబడిపోయి పక్కన పడేసారు. చాలామంది దాని దగ్గరికి తీసుకెళ్ళి ఫోటోలు కొట్టుకుంటున్నారు. పడిపోయినటువంటిది. ఆ దెబ్బకి బస్సులు ఎక్కలా చాలా రోజులు ఖాళీ అయిపోయినాయి. చూడండి, ఒక కారు యాక్సిడెంట్ అయితే, ఒక బస్సు యాక్సిడెంట్ అయితే ఆ బస్సులో వెళ్ళరు కొన్ని రోజులు. ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే అందులో ఎక్కరు. ఒకసారి ఫ్లైట్ యాక్సిడెంట్ అయితే ఆ టైంలో మహమ్మదాబాద్ ఎక్కడ అయింది కదా,
ఆ దెబ్బకి ఎవడెక్కినాడు లేడు. దాని తర్వాత కొంతకాలం అట్లాగైంది. నేను బుక్ చేస్తుంటే విజయవాడ వెళ్తాను, బుక్ చేస్తుంటే నాకు బుక్ చేసేవాళ్ళు, మా మేనకోళ్ళు వాళ్ళు బుక్ చేసే టైంలో కూడా వాళ్ళు ఇది వద్దులే, మా ఇండియన్ ఎయిర్లైన్స్ వద్దులే అంటున్నారు. వాళ్ళు ఇండిగోలో బుక్ చేయదు. ఎందుకంటే పర్లేదు ఏమవుతుంటారు అన్నా. నేను పొద్దున్నే మంచి ఫ్లైట్ కదా బాగుంటుంది, ఇది లేదులే మా ఇండిగోలో బుక్ చేద్దాం ఈసారి అంటున్నారు. అంటే వాళ్ళకి దాని ఎయిర్లైన్స్ అంటే భయం వచ్చేసింది, ఆ బస్సు అంటే భయం వచ్చేసింది. యాక్సిడెంట్ జరిగిందంటే ఆ ట్రైన్ ఎక్కడ కొంతకాలం. ఎందుకంటే మనుషులకు ఉండేటువంటి బాధలు అలాగుంటాయి. మన యొక్క సైకలాజికల్గా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు నాకు క్షేమంగా ఉన్నాడా లేదా, దేవుడు నా పక్షాన ఉన్నాడా లేదా, దేవుని హస్తము కిందకి నేను వెళ్ళానా లేదా, ఆయన రెక్కల చోట నేను దాగి ఉంటున్నానా లేదా అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ లేకపోయినట్లయితే వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను అది చేస్తే పోతా, ఇది చేస్తే పోతా, అది ప్రాబ్లం. కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఒక యాక్సిడెంట్ జరిగిందంటే చూడండి, మరి నిజంగా జరుగుతాయేమో తెలియదు కానీ న్యూస్ పేపర్లో ఒక బస్సు యాక్సిడెంట్ ఏంటంటే, ఆంధ్రాలో బస్సు యాక్సిడెంటు, తెలంగాణలో బస్సు యాక్సిడెంటు, కేరళలో బస్సు యాక్సిడెంటు, నిన్న ఇక్కడ కర్ణాటకలో బస్సు యాక్సిడెంట్. ఒక సీక్వెన్స్ అలా జరుగుతూ ఉంటాయి. అంటే న్యూస్ వస్తాం లేట్ ఏమో మనకు తెలియదు కానీ ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అయితే మనము మన యొక్క పరిస్థితులు బట్టి దేవుడు ఎలాగున మనల్ని కాపాడినాడు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల మనకు ఎలాగున దేవుడిచ్చినాడు. ఇది మనం అర్థం చేసుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు, లేదంటే మనం ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు, లేదంటే మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎలాంటి డిజాస్టర్స్ నుంచి, ఎలాంటి ఉపద్రవాల నుంచి దేవుడు మనల్ని కాచినాడు. కొన్నిసార్లు మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఈ లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడకుండా ఇలా తిప్పుతూ ఉంటాం. ఆ లోపు వాడు చక్కుమని వెళ్ళిపోతాడు. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఎంత మిస్టేక్ చేశాను నేను, చూడకుండా అలా తిప్పకూడదు కదా అనేటువంటిది అప్పుడు అనిపిస్తుంది మనకు. ఒకవేళ అయ్యుంటే అది కనుక చూడకుండా, ఆడు బ్రేక్ వేయకుండా, లేదంటే ఆడు పట్టించుకోకుండా ఎలా ఉండేదో పరిస్థితి చూడండి. అలాంటి కొన్ని అపాయాల నుంచి మనం అనుకుంటాం, ఎలాగైనా తిప్పేయాలని అనుకుంటాం. లేదు, దేవుడు మనకి ఏర్పాటు చేసేటువంటి దేవుని యొక్క దూతలు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుకొడు నిద్ర. ఆయన మనకు అలాగున తన దూతలను అసైన్ చేసినాడు కాబట్టి మనం తప్పించబడినాం. దూతలను అసైన్ చేసినాడు కాబట్టి దేవుని యొక్క కాపుదల అనేటువంటిది మనకి ఉన్నది. ఇది మనం అర్థం చేసుకుని ప్రతి విషయంలో కూడా గత సంవత్సరంలో జరిగినటువంటి ఆ యొక్క డిస్టర్బెన్స్ నుంచి దేవుడు ఎలా మనల్ని కాపాడినాడు. యాక్సిడెంట్స్ అనేటువంటిది కాదు, ఉద్యోగాల విషయంలో, ఫ్యామిలీస్ విషయంలో, ఇతరమైన అనర్థాల విషయంలో చూడండి. ఒక్కొక్కసారి మనకు ఫైనాన్షియల్ ట్రబుల్స్, అనారోగ్యాలు వచ్చినప్పుడు దేవుడు ఎలా మనల్ని కాచినాడు, ఎలాంటి భద్రత అనేటువంటిది ఇచ్చినాడు ఆయన. చూడండి, మనం నీతిగా ప్రియమటి వాళ్ళ బ్రతికినప్పుడు, యథార్థముగా మనం బ్రతికినప్పుడు, పరిశుద్ధముగా మనం బ్రతికినప్పుడు, మోసము లేకుండా మనం బ్రతికినప్పుడు, అబద్ధములు లేకుండా మనం బ్రతికినప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత నీకు ఉంటుంది. నువ్వు క్రైస్తవుడుగా ఉండి, క్రైస్తవుడుగా చెప్పుకొని నోటితో ప్రతిసారి నువ్వు అబద్ధం ఆడినామంటే చిన్న విషయాల్లో అబద్ధాలు అనేస్తారు. ప్రియమైన వారా, దేవుని యొక్క కాపుదల కావాలంటే నువ్వు నీతిగా ఉండాలి. దేవుని యొక్క భద్రత కావాలంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, ఒక పరిశుద్ధురాలుగా నువ్వు ఉండాలి. లేదంటే సైతానుకి రైట్ నీ మీద వస్తుంది. సైతాను వచ్చి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా ఏంటి నువ్వు అలా భద్రత ఇస్తున్నావు, వాడు నావాడని దేవుని దగ్గరికి వెళ్ళి ఆర్గ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు నీతిగా, యథార్థముగా, పరిశుద్ధముగా నువ్వు అడుగులు వేసినప్పుడు దేవుడు తన దూతలను ఆజ్ఞాపించేస్తున్నాడు. మన పక్షాన ఉంటారు వాళ్ళు. చాలాసార్లు భక్తి చేసేటట్టు వారుగా ఉంటాం, కానీ చిన్న విషయాల్లో తప్పుపోయేటట్టు వారుగా మనం ఉంటాం. చిన్న విషయాల్లో ప్రియమైన రాజీ పడకూడదు. రాజీ పడేటువంటి భక్తి చేసినావంటే దేవుని యొక్క భద్రత, కాపుదల 100% నీకు తోడుగా ఉంటుంది. దేవుడు తన దూతలను ఆజ్ఞాపిస్తున్నాడు నీకు తోడుగా ఉండటం కొరకు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గత దినాలలో నీ జ్ఞానం చొప్పున జాబ్ సంపాదించుకున్నా నువ్వు అనుకోవద్దు. నీ తెలివి చొప్పున నువ్వేదో వ్యాపారం చేశాను అనుకోవద్దు. నీ తెలివి చొప్పున నీ జాబ్ సంపాదించుకున్నావు అనుకోవద్దు. నీకున్నటువంటి సమస్యల్లో, నీకున్నటువంటి ఇబ్బందుల్లో, గత దినాల్లో నీకుగా నువ్వు వచ్చావని అనిపిస్తుంది. బట్ దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే దేవుని యొక్క హస్తము. దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది కాబట్టి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు వాటిలో నుంచి వచ్చినావు.
నీకున్నటువంటి ఆ డిస్టర్బెన్స్లు, ఆ ప్రాబ్లమ్స్, ఆ సిక్నెస్లు, వాటిలో నువ్వు ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే, ఒకసారి నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుని వాటిని అర్థం చేసుకున్నావంటే నీకు అర్థమవుతుంది ఏంటంటే, ఎస్, ఇలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను ఇలా కాల్చినాడు కదా. చూడండి, కొన్నిసార్లు ప్రియమైన వారా, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క భద్రత అనేటువంటిది అది పొందుకున్న తర్వాత మనకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఏముందలే అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది జరగకముందు నీ నీ తాపత్రయము, నీ ప్రార్థన, నీ బాధ, నీ హృదయంలో ఉండేటువంటి వేదన, ఎంతో వేదన అనేటువంటిది ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఏముందలే, ఏదో మామూలుగా వచ్చేసిందంట, ఏదో తప్పించబడ్డాంలే, డాక్టర్ ఏదో మెడిసిన్ ఇచ్చేసినాడులే, డాక్టర్ ఏదో ఇంజక్షన్ ఇచ్చేసినాడులే, అప్పుడు దాకా దొరకదంట, అప్పుడు దొరికిందంట, ఇంజక్షన్ ఇచ్చాడంట, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటిది ఏంటి? దేవుని యొక్క హస్తము నీకు తోడుగా, దేవుని యొక్క కోపదల నీకు తోడుగా ఉంది. వాటిలో నీకు బయటపడిన తర్వాత వాటిలో నుంచి ఏముంది అనేటువంటి రీతిలో చాలా చులకనగా దేవుణ్ణి మర్చిపోయేటువంటి రీతిలో నువ్వు వెళ్ళేటువంటి వాడు ఉంటావు. అందుకని ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలనేటువంటిది ఏంటంటే, దేవుడు నాకు ఎలాగ తోడుగా ఉన్నారు, దేవుడు ఎలాంటి భద్రత నాకు ఇచ్చినారు, దేవుడు ఎలాంటి కాపుదల నాకు ఇచ్చినారు, నా ప్రార్థనలకు ఎలా జవాబులు ఇచ్చినాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. డిఏ విషయంలో ఎంతో బాధ ఉంది, నాకు ఎంతో ఉండేటువంటిది బాధ. అది ఎట్లా వస్తుంది, ఎట్లా సంపాదించాలి సీటు, పీజీ సీటు. తనకు ఎప్పుడో చెప్పాను నేను, బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో చేరితే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, వాళ్ళు చేస్తే నువ్వు అది ఈజీగా సీటు వస్తుంది అని చెప్పాప్పుడు అది అవలా. తర్వాత మ్యారేజ్ అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, మళ్ళీ టైం అయిపోతే మళ్ళీ రాయాల్సి వస్తుంది. మళ్ళీ ఆ యొక్క బాధ అనేది ఒక సెటిల్ అయిపోతుంది అనేటువంటి ఆ యొక్క మనసులో ఆ వేదన, ఏదో రకంగా సెటిల్ అయిపోవాలి, ఏదో రకంగా పీజీకి వెళ్ళిపోతే ఈజీ అయిపోతుంది. కానీ తాపత్రయపడితే 50 లక్షల్లో, ₹1,00,00,000 ట్రై చేశాను నేను బయట అన్ని చోట్ల, చేస్తాను, నా ట్రయల్స్ నేను వేస్తానన్నా. బట్ నాకు అది వేశాను, తర్వాత నాకు అర్థమైపోయింది. నేను ఈసారి తన విషయంలో ఎక్కువ ప్రార్థన చేశాను. ప్రభా, మీరుగా మీ సహాయాన్ని దయచేయండి, మీ తోడు నాకు కావాలి, మీ యొక్క కార్యం జరగాలి. అది చేసినప్పుడు ప్రార్థనకి దేవుడు, నేను ట్రయల్ వేసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళతో రకరకాలుగా వాళ్ళు మాట్లాడారు. ఈ సీట్ల గురించి, అంత డబ్బులు నా దగ్గర లేవు, నేను చేయలేను అని నేను డిసైడ్ అయిపోయా. అప్పుడు నేను ప్రార్థన కంటిన్యూ చేస్తున్నాను, బట్ ఇంకా ప్రార్థన చేసినాను, ఇంకా మొరపెట్టినాం, ఇంకా ప్రభు సన్నిధిలో కూర్చుని అలాగ మొరపెట్టినప్పుడు దేవుని యొక్క ఆశ్చర్యకార్యం జరిగింది. విషయం ఏంటంటే, అది జరిగినటువంటి విషయాన్ని చూసినట్లయితే ఇప్పుడు ఆలోచన చేస్తే ఏముందలే అనిపిస్తుంది. సీటు రాకముందు మనకు ఎంతో బాధన ఉంది. అయిపోయింది, అడ్మిషన్ అయిపోయింది, కాలేజీలో సీటు వచ్చేసింది, జాయిన్ అయిపోయింది, కాలేజీలోకి వెళ్ళిపోయింది, వెళ్ళాలి, నెక్స్ట్ వీక్లో ఎప్పుడు రమ్మంటారు, మళ్ళీ కాలేజీలోకి వెళ్ళిపోవాలి. ఇదంతా ప్రాసెస్ చూస్తే అంతకుముందు ఎంతో బాధ అనేటువంటిది ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది సింపుల్గా కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదేదో వచ్చేసిందిలే, మనకేదో వచ్చేసిందంటే, ఏదో రకంగా ఆన్లైన్లో వచ్చేసిందంటే మనం ఇది నా తెలివిని బట్టో, తన తెలివిని బట్టో, లేదా మన యొక్క ఏమంటారు తాపత్రయంతోనో, లేకపోతే మనం ఏదో కష్టపడి చేసిందని ఏమీ కనపడదు అక్కడ. కానీ దాని వెనకాల దేవుడు చేసేటువంటి కార్యం, అది దేవుని యొక్క ఆశ్చర్యకార్యం అనేటువంటిది చేసినాడు కాబట్టి, ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చినాడు కాబట్టి, ఆ యొక్క పని అనేటువంటిది చాలా ఈజీగా మనకు అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత అవ్వలేదనుకోండి, ఒకవేళ ఏంటో ఈ బాధ ఎప్పుడవుతుందో ఒకటే బాధ ఉండేటువంటిది. కానీ దేవుడు చేసేటువంటి కార్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చాలా ఈజీగా, అసలు అది ఏమీ తెలవదు. నిన్న ఎక్కడో వీడియో చూశాను, ఒక పిల్ల, ఆ పిల్ల క్లాట్ ఏదో మరి ఏదేంటో కాంపిటేటివ్ ఎగ్జామ్ అంట, ఏదో ఎగ్జామ్ మరి తెలదు. ఆ పిల్ల ఓపెన్ చూసుకుంటే ఆ పిల్ల పేరే ఫస్ట్ ఉంది, ఫస్ట్ ర్యాంక్ ఎవరిదంటే ఆ పిల్లదేనంట. ఆ పిల్ల అసలు ఏడు చేస్తుంది, నాకు కదా అనేటువంటి రీతిలో వాళ్ళ అమ్మ చూపించో ఏడు చేస్తుంది. అంటే ఆ యొక్క పని జరిగిన తర్వాత తను కూడా సరేదో వస్తుందో చూద్దాం అనేటువంటి మేము అన్నాం. పొద్దున్నే వచ్చి చెప్పేసింది, ఒకటి ఇచ్చారు, దీని ప్రకారం ఇక్కడ వచ్చేట్టుంది ఇక ఇదని. రెండో రోజు మళ్ళీ చెప్పేసింది, కన్ఫామ్ అయిపోయిందని. రెండో రోజు, మూడో రోజు చాలా ఈజీగా దేవుడు చేసేటువంటి కార్యాలు ప్రియమేటి వల్ల మనం మర్చిపోవడానికి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ దాని వెనకాల దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క హస్తము, మన ప్రార్థన మనం ఎంత ఆలోచన చేసినా. మరి గత సంవత్సరంన్నర నుంచి తనకు సీటు రాలేదు కదా, మరి ఇప్పుడు వచ్చిందంటే దేవుని కార్యమే కదా.
కొంతమంది కొన్నిసార్లు అనారోగ్యాలు ఉంటా ఉంటుంది, లాంగ్ టర్మ్ అలాగున కొంత ఉంటా ఉంటుంది. ఏదో మనము ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రార్థనలు చేపించుకున్నప్పుడు, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేపించినప్పుడు, మొరలు పెట్టినప్పుడు, మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సడన్గా ఒకరోజు డిసప్పేర్ అయిపోతుంది ఆ యొక్క సిక్నెస్ అనేటువంటిది. అప్పుడు మనకి ఆ యొక్క దాని వెనకాల మనం పడినటువంటి బాధను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాయింట్లో నేను ప్రార్థన చేసుకున్నాను, ఈ పాయింట్లో నేను రక్షణ పొందినాను, ఈ పాయింట్లో దేవుని సేవకులు నా గురించి ప్రార్థన చేశారు, దేవుని యొక్క కార్యము నా పక్షాన్ని జరిగింది, కేవలము దేవుడు చేసిన కార్యమే అనేటువంటి రీతిలో మనం దేవుడిని స్తుతించేటటువంటి వారిగా మనము ఉండాలి. దేవుడు చేసేటువంటి కార్యాలు మనము ప్రియమైన వల్ల స్మరించుకుంటూ, దేవుడా నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా, భూమి ఆకాశములు సృష్టించేటువంటి యేసయ్య, నువ్వు మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు. గత 20-25 సంవత్సరం అంతా కూడా ఇలాంటి ఉపద్రవాల నుంచి, అనారోగ్యాల నుంచి, ఇబ్బందికరటువంటి పరిస్థితుల నుంచి, లేమిలో నుంచి, కష్టములో నుంచి, అనారోగ్యాలలో నుంచి ఎలా మీరు మమ్మల్ని ముందుకు తీసుకొచ్చినారు ప్రభా అనేటువంటి రీతిలో ప్రియమైన వాళ్ళారా మీ హృదయాలను ప్రభు తట్టు తిప్పేటట్టు వారిగా ఉండాలి. ఈ రాత్రి ఈ టైంలో మనం చేయవలసినటువంటిది అదే, ప్రభు తట్టు తిప్పేటట్టు వారిగా ఉండాలి. ఈ టైంలో మనం చేయాల్సినటువంటిది ఏంటంటే వీ హ్యావ్ టు రిపెంట్. మన విషయములలో దేవుడు చేసేటువంటి కార్యములకు గ్రాటిట్యూడ్ చూపిస్తూ, మన యొక్క పరిస్థితిని, మన యొక్క ఆ యొక్క అంతరంగ స్వభావాల విషయంలో గత సంవత్సరం అంతా కూడా నువ్వు ఫెయిల్ అవ్వకుండా లేవు కదా, ఆత్మానుసారముగా ఎన్నో రీతిలుగా నువ్వు జారిపోయినావు కదా, ఎన్నో పాయింట్లు నువ్వు డౌన్ అయిపోయినావు కదా, అబద్ధాలు ఆడేసినావు కదా, మోసాలు చేసేసినావు కదా, చెడ్డ ఆశలు చెడ్డ కోరికలతో నువ్వు వెళ్ళావు కదా, నీ హృదయం పాడైపోయింది కదా, ఆ యొక్క పాప భారంతోనే అట్లా వదిలిపెట్టకుండా 2025లోకి వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి ఈ టైంలో మనం చేయలేటువంటిది ఏంటంటే ప్రియమైన వారా, నీ గతాన్ని వదిలిపెట్టేటువంటి రీతిలో నువ్వు ఉండాలి. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయం 18 వచ్చిన చదవండి ఒకసారి. యెషయా 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చిన, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వల్ల ఎర్రనమైనను, హేమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనమైనను, గొర్రెబొచ్చు వలె తెల్లబగును. ప్రియమైన దేవుడు అలా మనం మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి మనం చేయాల్సింది ఏంటంటే ఆ గిల్ట్తో, అపరాధముతో నువ్వు నూతన సంవత్సరాలకు వెళ్ళటం దేవునికి. కొంతమందిలో భక్తి చేస్తారు, అన్ని రీతిలుగా బాగా ఉంటారు, కానీ క్షమించలేటువంటి మనసు ఉంటుంది. అన్ఫర్గివ్నెస్, బిట్టర్నెస్తో ఉంటారు, చేదు అనుభవంతో ఉంటారు. వారి హృదయంలో కొంతమంది మీద చేదు మనసు ఉంటుంది వారికి. చేదు అంటే వాళ్ళంటే పడదు, వాళ్ళంటే అసలు వీళ్ళకి లెక్క ఉండదు. లెక్క అంటే వాళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళ గురించి ఎత్తితే అగ్గి మీద అంటారు సారా, బుగ్గి అంటారు సారా, అలా వాళ్ళంటే ఎక్కదనమాట. ప్రియమైన వారా, ఎవరి విషయంలో మనకు ఆయాసం కలిగేటట్టు వారిగా మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తాం. క్షమించలేటువంటి మనసుతో ఉంటాం. కొంతమంది భక్తి వారికి ఉంటారు, వారి జీవితంలో దాచబడినటువంటి పాపాలు కనబడతా ఉంటాయి. కొంతమందికి ఇది తప్ప ఇది పాపం అని కూడా తెలవదు. కొంతమందికి చేయవలసినటువంటిది చేయకుండా ఉండటం పాపం, చేయవలసినటువంటివి చేయకుండా ఉండటం పాపం. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి అడిగినప్పుడు 5 రూపాయలు ఇవ్వకుండా ఉండటం తప్పది. నీకు ఆ యొక్క భారం కాకుండా నీ దగ్గర ఉంది డబ్బులు, ఇష్టంలో తప్పే ఉంది, అది ఎక్స్ట్రా ఉంది, ఇవ్వు. నువ్వు ఇవ్వటంలో కొంత అంటే నువ్వు ఇవ్వపోతున్నావు అంటే అక్కడ అర్థం ఏంటి? యూ హ్యావ్ దట్ గ్రీడీనెస్. ఏముంటుంది నా జీవితంలో? గ్రీడీనెస్, దురాశ, దాని మీద నీకు ఆశ అనేటువంటిది ఉంది. కొంతమంది కొన్నిటి అలా ఆగలు పట్టుకుంటూ ఉంటారు. ప్రియపెట్టుకున్నాడా, వెద జల్లితేనే నీకు వెనక్కి వస్తాయి. ఇచ్చే వాళ్ళ పిల్లలు పాపం పేదవాళ్ళకి, ఇబ్బందులు ఉండేటి వారికి సహాయం చేసేటి వారిగా మనం ఉండాలి. ఇచ్చేటువంటి మనసు ఉండదు. కొంతమంది డబ్బు ఉండదు కానీ ఇచ్చేటువంటి స్వభావాలు ఉండవు. అలాగ దాచుకునేటువంటి వారిగా గ్రీడీనెస్, అది మనం పాపం కాదనుకుంటాం, భయంకరమైన పాపం, అది తప్పు కాదనుకుంటాం, అది భయంకరమైన తప్పు. అది ప్రియపెట్టుకున్నాడా, ఆ యొక్క దాచబడినటువంటి పాపం. అలాగనే ఆ యొక్క అన్హెల్దీ అలవాట్లు ఉంటా ఉంటాయి, రకరకాలటువంటివి. కొంతమంది భక్తి చేస్తూ ఉంటారు, నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఏంటయ్యి? పాన్ పరాకులు, ఇక సందుల్లో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అట్లా పెట్టుకుని నవ్వులుతూ ఉంటారు. కొంతమంది వాసన చూస్తూ ఉంటారు. కొంతమంది ఆ పొగాకుల్ని వీటిలో వాసన చూస్తూ ఉంటారు ముక్కులకి పెట్టి. కొంతమంది బాటిల్స్ వాసన చూస్తారు, ఏమో తెలియదు. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మానేస్తున్నా అంటారు, బాటిల్స్ ఓపెన్ చేసి వాసన చూస్తూ ఉంటారు. కొంతమంది భక్తి చేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో పాటు వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటారు.
ఎవరు చూడడం టైంలో వేసేస్తూ ఉంటారు. భక్తి స్టార్ట్ చేసిన తర్వాత కూడా వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మారు మనిషి పొందిన తర్వాత వెనక జారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సిగరెట్లు విషయంలో ఫ్రెండ్స్ కలపడితే అటు ఇటు చూస్తారు, లాగేస్తారు, అటు ఇటు చూసి టీ తాగేసి వచ్చేస్తారు. సిగరెట్లు వదలనటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ అన్హెల్దీ అలవాట్లు అనేటువంటివి అన్నింటిలో కూడా ప్రిమేట్ వల్ల కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ అంతా బాగుంటారు, దేవుని సన్నిధండి, ప్రభు ప్రార్థన చేసుకుందామండి, బైబిల్ అండి. ఆడికి వెళితే ఫ్రెండ్స్ మన ఊళ్ళోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏదో జరుగుతుంది, ఏదో ఫెస్టివల్ జరుగుతుంది, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ప్రిమేట్ వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే అన్హెల్దీ అలవాట్లు అని కాంప్రమైజ్ అయ్యేటువంటి రీతిలో ఉండిపోతూ ఉంటారు. జాతకాలు చూపించుకుంటూ ఉంటారు, మంచి చెడులు చూపించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే చెడ్డ అలవాట్లు, ఇవన్నీ కూడా ఏంటంటే కాంప్రమైజింగ్. మనం ఎక్కడి నుంచి వచ్చాం ఆ అలవాట్లు మనం లాగుతూ ఉంటాయి, ఫ్రెండ్స్తో లాగుతూ ఉంటారు, వాళ్ళతో మనం ఈజీగా మనం మిగిలైపోతూ ఉంటాం. ఇవి మనం చేయకూడనటువంటి ప్రిమేట్ వల్లరా. ఇవన్నిటి విషయంలో ఒకవేళ నువ్వు అలా చేసి మంచి భక్తి చేసి మారుమనసు పొంది దేవుడిని వెంబడిస్తూ నువ్వు ఒకవేళ అలాంటి పాయింట్లోకి నువ్వు వెళ్ళి అక్కడ జారిపోయావంటే నీ సాక్ష్యం నువ్వేం చెప్తావు? దేవుడిని నమ్ముకున్నాను, దేవుడిని వెంబడిస్తూ స్టార్ట్ చేశాను, వాళ్ళ నేను అక్కడ కాంప్రమైజ్ అయిపోయానని చెప్తావా? ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయిపోతావు? ఒకసారి కాంప్రమైజ్ అయిపోయావు. ఫ్రెండ్స్ బాగా ఒత్తిడి చేశారు, నీకు కూడా లాగాలనిపించింది, ఆ మూమెంట్లో కొద్దిగా వేసుకున్న తర్వాత ఎన్నిసార్లు అలా డౌన్ అయిపోతున్నావు? ఎన్నిసార్లు నీ సాక్ష్యం ఏం చెప్తావు? దేవుడు నిన్ను ఎందుకు మార్చింది? తన బిడ్డగా తన రక్తంలో నీ కొరకు రక్తాన్ని కార్చి నిన్ను ఆ రక్తంలో కడగడానికి కారణం ఏంటి? నీవు ఆయన కొరకు ఒక సాక్షార్థమే జీవించాలని, అనేక మందికి ఆయన చూపించాలని. అలాగ నువ్వు కాంప్రమైజ్ కానటువంటి భక్తి చేస్తే దేవుడు నిన్ను తలగా చేస్తాడు. దేవుడు నువ్వు హానర్ చేయట్లేదు కాబట్టి దేవుడు నిన్ను హానర్ చేయడు. దేవుని యొక్క కార్యాలు నీ జీవితం జరగాలంటే యూ హ్యావ్ టు హానర్ హిమ్. దేవుని విషయంలో నువ్వు భక్తి విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా, నీ భక్తి విషయంలో రాజీ పడకుండా నువ్వు బోల్డ్గా దేవుని కొరకు నిలబడినట్లయితే ఎస్, దేవుడు నిన్ను హానర్ చేస్తాడు 100%. తలగా ఉంచుతాడు, నిన్ను అభివృద్ధిలో తీసుకొస్తాడు. నీవు చెప్పేటువంటి నీ సాక్ష్యము అలాగా ఉండాలి. అనేక మందికి తెలియజేటువంటి రీతిలో దేవుడు నిన్ను బలపరచాలని నిన్ను మార్చినాడు. అనేక మందికి నీవు గొప్పవాడుగా కనపడాలి, తద్వారా తన నామ మహింపరచాలని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనం మన జీవితంలో ప్రిమేట్ వల్ల కాంప్రమైజ్ అయ్యి రాజీ పడిపోయి పాపంలో గెలిపోయి వెనక జారిపోయి ముందు జారి ఎంతకాలం ఇలాంటి భక్తి చేస్తాం? ఈలోపు రాకడ వస్తాం, లేదా టపా కొడతాం. ఏమవుద్ది మన పరిస్థితి? ఎక్కడ వేర్ ఈజ్ ఎవర్ ఎటర్నిటీ? ఆలోచన చేయాలి మనం. కాబట్టి ప్రిమేట్ వల్ల దయచేసి మనం ఈ విషయంలో మనం గతాన్ని వదిలిపెట్టేటట్టు వారికి ఉండాలి. ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు రిపెంట్ ఎట్ దిస్ జంక్షన్. ఈ టైంలో మన పాపములు మన హృదయాలను దేవుని వైపు తిప్పి దేవుని వైపు మనం ముందు చూసేటట్టు వారిగా మనము ఉండాలి. అలాగనే ప్రిమేట్ వల్ల మనలో ఉండేటువంటి భయము, యాంగ్జైటీ, ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. దాన్ని వదిలిపెట్టేటట్టు వారిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గూర్చి చింత అనేటువంటిది ఉండకూడదు. మన యాంగ్జైటీని, మన ఒత్తిడిని మనం వదిలిపెట్టేటట్టు వారిగా ఉండాలి. ఈ రాత్రి నూతన సంవత్సరంలోకి వెళ్ళి భయంతో మనం వెళ్ళేటట్టు వారిగా ఉండకూడదు. అలాగనే మన జీవితంలో ఉండేటువంటిది ఏంటంటే మరొకటి స్పిరిచువల్ లేజినెస్ ఉంటా ఉంటుంది. ఏంటది? స్పిరిచువల్, ఆత్మానుసారముగా లేజీగా ఉంటాం. ప్రార్థన చేయాలంటే మనసు ఉంటుంది, నిద్రపోతూ ఉంటాం. ప్రార్థన చేయాలంటే మనసు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లెగుస్తాం, కూర్చుంటాం, అక్కడ అంటాం, నిద్రలోకి వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు చూడండి, అక్కడ ఎంతమంది వెనకాల కళ్ళు మూసి నిద్రపోతున్నారు. స్పిరిచువల్ లేజినెస్, దేవుని సన్నిధిలో ఉండమనేటువంటిది భయం ఉండాలి మనకి. ఆ లేజినెస్ అనేటువంటిది ఉండకూడదు. కూర్చోవాలి, పొద్దున లేవాలి. నిజంగా నువ్వు కనిపెట్టావంటే ఇదే హానర్ చేయటం అంటే ప్రియపట్టి వాళ్ళారా. దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళావంటే వెనకాల మా మదరాళ్ళు ఏం చేసేవారు తెలుసా? కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం వచ్చినప్పుడు పొద్దున్నే లేచి ఇది కట్టుకుని మా ఇంటి దగ్గర ఉండే రివర్ దగ్గరికి వెళ్ళి, ఆ టైంలో చలికాలంలో వాళ్ళ బ్యాచ్ అందరు వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చి
అదే ప్రార్థనలన్నీ కూడా చేసి ఆ భజన కార్యక్రమాలు చేసేటట్టు వారు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటట్టు వారు వాళ్ళు. చూడండి, ఆ టైంలో భక్తి అనేటువంటిది ఎంత సీరియస్నెస్గా ఉండేటట్టు వాళ్ళు. ఈ దినాల్లో మన భక్తి అంటే లేజినెస్ ఎక్కువైపోయింది. భక్తి విషయంలో వాక్యాన్ని కూడా పడుకుని చదువుతారు. నీకు అనారోగ్యం లేనప్పుడు, ఏ రోగం లేనప్పుడు ఎందుకు పడుకుని చదవాలి వాక్యాన్ని? దేవుని అంటే భయం లేదు కదా నీకు. లేజినెస్, సోమర్తనం అయిపోతుంది. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కూడా లేజికి వచ్చేస్తారు. ప్రియమేట్ వల్లరా, రాకూడదు. అలాగనా భయం ఉండాలి. బిడలెట్టటి వారు నిన్ను చూసి నేర్చుకోవాలి. ఆత్రత ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం మార్నింగ్ లెగవాలి. మా చిన్నప్పుడు అలా మా ఫాదర్ 8-9 తరగతి దాకా నేను చర్చికి వెళ్ళాలి. దాని తర్వాత మా మదర్ అట్లా లేపేవాళ్ళు. లేకమంటారా ప్రార్థన, బస్సు వెళ్ళిపోద్ది అనేవాళ్ళు. బస్సు వెళ్ళిపోయి పొద్దున్న లేచి మాకు ఎర్లీ మార్నింగ్ వేసేవాళ్ళం. ప్రార్థన అంటే ఆదివారం అంటే 9-10 తరగతి నుంచి చర్చికి వెళ్ళాను నేను. ఆ టైంలో నన్ను మేము వెళ్ళేటప్పుడు మా వాళ్ళు అలా ఎర్లీగా తీసుకెళ్ళిపోయేటట్టు వారు. ఆ బస్సులు 2 గంటలకు తేడాలు వచ్చాయి బస్సులు చిన్నప్పుడు. ఆ బస్సు మిస్ అయిందంటే ప్రార్థన అయిపోద్ది అక్కడ. ఆ మిస్ అయిన బస్సు తర్వాత బస్సు వెళ్దామంటే ఆ ఊరు నుంచి ఇంకో బస్సు ఉంటుంది. అక్కడికి వెళ్ళేవాటికి వాళ్ళు వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. ఆ టైంలో ఎర్లీగా వెళ్ళాలి. 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మేము ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం, యూట్యూబ్స్కి వెళ్ళేవాళ్ళం. మీరు కొంతమంది చాలా దూరం నుంచి వస్తున్నారు, చాలా సంతోషం. గాడ్ అప్రిషియేట్ యూ, ఆల్ ఆఫ్ యూ. దేవుడు ఇలా మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు ఇలా భద్రపరుస్తున్నాడు అనేటువంటి రీతిలో, దేవుడు ఇలా మనం తీసుకొచ్చాడేటువంటి రీతిలో. కాబట్టి మన జీవితంలో ప్రియమేట్ వల్లరా ఆ స్పిరిచువల్ లేజినెస్ అనేటువంటిది మనలో పొద్దునే లెగవండి, లేచి ప్రార్థన చేసుకుందాం అన్నప్పుడు బ్రష్ చేయండి, చక్కగా మొహం కడుక్కోండి, చక్కగా ప్రభు సన్నిధిలో కూర్చోండి, మోకాళ్ళతో ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. మీరు దేవుణ్ణి హానర్ చేస్తున్నట్టు లెక్కది. నిద్రపోతూ అక్కడ మనం కూర్చున్నాం అనుకోండి, మీ పిల్లలతో మాట్లాడుకున్నట్టే, లేదంటే ఎవరో తెలిసిన వాళ్ళతో మాట్లాడుకున్నట్లయితే మీ ఆఫీసర్ దగ్గర మీరు అలా కూర్చోగలుగుతారా? నిద్రపోతూ మీ ఆఫీసర్ దగ్గర కూర్చుని ఇలా నిద్రపోతే ఇట్లా ఉన్నామంటే, నేను ఎల్లకెళ్ళగా ఒక్కసారి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. డేటాలాజిక్స్ అని ఐమ్యాక్ యాపిల్ కంప్యూటర్స్. నేను అప్పటికే వ్యాపారం చేస్తూ ఉండేవాడు. నేను 21 సంవత్సరాల వయసులో నేను ఒక లేఅవుట్ వేసాను. పెద్దవాళ్ళు 21 ఇయర్స్లో ఒక ఎకరం కొని లేఅవుట్ వేసాను. నా ఫ్రెండ్స్ నేను కలిసి దాన్ని మా పార్టీషన్ చేసుకుని ముక్కలు అవన్నీ రాళ్ళు పాతి మేము బెదవాడలో 2 కిలోమీటర్ల దూరం తాడేపల్లి దగ్గర ఒక లేఅవుట్ వేసాము. ఏదో ఒకటి చేయాలంటే తపన ఉండేది నాకు, ఖాళీగా ఉండేటువంటిది కాదు. ఆ టైంలో మేము అంత నిష్టగా కష్టపడాలనేటువంటి రీతిలో, ఏదో ఒకటి సాధించాలనేటువంటి రీతిలో, చిన్న వయసులోనే ఏదో ఒకటి చేయాలి, ఆ తపన అనేటువంటిది ఉంటా ఉండేటువంటిది. ప్రిమిటరా నేను ఆ డేటాలాజిక్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూకి పిలిస్తే వెళ్ళి కూర్చుంటే ఆ బాస్ వచ్చాడు, పెద్దవాడు వచ్చాడు, ఆయన దగ్గర కూర్చున్నా. నేను బిజినెస్గా ఉన్నా కాబట్టి నాకు కొద్ది స్టైల్, కుర్రాళ్ళు కదా కొద్ది స్టైల్. ఆయన దగ్గర వెళ్ళి కూర్చుని ఇలా తిప్పుతున్నా, ఏదో ఉంటే ఆయన టేబుల్ మీద ఉంటే ఇలా తిప్పుతున్నా, ఏదో వెయిట్ పెడతారు కదా, ఆ వెయిట్ దాన్ని ఇలా తిప్పుతున్నాను. నేను తిప్పుతుంటే ఆయన బాస్ కదా, ఒకసారి నా వెంక చూసి అదాపు నువ్వు ముందు అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది నేనేదో తొందరగా పని చేస్తున్నాను, ఆయన నాకు ఉద్యోగం ఇచ్చే ఆయన కదా, కాబట్టి ఆయన దగ్గర నేను చాలా డీసెంట్గా ఉంటాను. అప్పుడు దాకా నాకు తెలియదు అసలు డీసెంట్గా బిహేవ్ చేయాలని. అప్పుడు ఆ బిహేవ్ చేస్తాను బిగిన్ చేసి. ఒక చిన్న కంపెనీ ఓనర్ దగ్గరే అంత నిర్లక్ష్యం లేకుండా భయంతో అలా చేస్తామే మనం. మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎందుకు అంత నిర్లక్ష్యం మనకి? ఇలాంటివి మనలో ఉన్నట్లయితే ఈ స్పిరిచువల్ లేజినెస్ అనేటువంటి పడుకుని చదవటం, కాళ్ళ మీద కాలు వేసుకుంటాం, లేదంటే నిద్రపోతూ ప్రార్థనలు చేస్తాం, ప్రిమిట్ వల్ల ఇలాంటి వీటన్నిటినీ కూడా ఈ స్పిరిచువల్ లేజినెస్ నుంచి మనం పూర్తిగా వెనక్కి వచ్చేటట్టు వారిగా ఉండాలి. అలాగనే మనము హాఫ్ హార్టెడ్ భక్తి చేస్తాం. ఎలాగునా హాఫ్ హార్టెడ్ భక్తి, సగం ఇటు సగం. దేవుడు ఏమన్నాడు? ఐ విల్ స్పిట్ యు అవుట్ ఫ్రమ్ మై మౌత్. ఏమన్నాడు? నోట్లో నుంచి నేను ఉమ్మి వేసేస్తాను. కాబట్టి ప్రిమిట్ వల్ల వీటిలో నుంచి మనం బయటకు రావాలి. అలాగనే గర్వం ఉంటుంది మనలో, ప్రైడ్ అనేటువంటిది ఉంటుంది. వచ్చేటట్టు వారు 20-26 సంవత్సరాలకు మనం ఎంటర్ అయినాం. ఈ గర్వంతో నువ్వు వెళ్తున్నావా? 2026 సంవత్సరం వెళ్ళాలని ఉందా నీకు? దేవుని యొక్క జయాలు కావాలి కదా, దేవుని యొక్క దీవెన కావాలి కదా, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి కదా. కాబట్టి నువ్వు చేయాల్సినటువంటిది ఏంటంటే వీటన్నిటిని కూడా నువ్వు వదిలిపెట్టాలి. అలాగనే మనం చేయాల్సింది ఏంటంటే మన మీద మనం సెల్ఫ్ రిలయన్స్ అవుతూ ఉంటాం, మన మీద మనం ఆధారపడతాం. ఇలాంటివి నీ జీవితంలో ఉన్నాయా?
ఒకవేళ ఉన్నట్లయితే వాటిని వదిలిపెట్టు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడతాం అనేటువంటిది నేర్చుకోవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన మీద మనం ఆధారపడాలి. ప్రతి విషయంలో కూడా దేవుని మీదే మనము ఆధారపడాలి. అయితే వీటిల్ని మనం వదిలిపెట్టేటట్టు వారిగా మనం ఉండాలి. దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే 26 సంవత్సరాలకు మనం ఎంటర్ అయ్యాం. నీ యొక్క కమిట్మెంట్స్ని, దేవునితో నువ్వు చేసేటువంటి కమిట్మెంట్స్, లాస్ట్ ఇయర్లో నువ్వు దేవునితో ఏ కమిట్మెంట్ చేసావు, దేనిని నువ్వు వదిలేస్తావని చెప్పావు, ఇది వదిలేస్తాను అని చెప్పావు దేవునితో, దాన్ని వదిలేసావు. మరి ఇది చేస్తానని చెప్పావా, ఇది చేస్తున్నావా? మరి ఎనీవే నీ జీవితంలో దేవునికి ఒక కమిట్మెంట్ అనేటువంటి నువ్వు చేయాలి. ఏదైనా నీలో డౌన్ఫాల్స్ ఏదైతే ఉన్నాయో, లేజినెస్ కానీ, గర్వము కానీ, నీ మీద నువ్వు ఆధారపడతాం కానీ, ఇంకా నీ పాత పాపాల్లో ఉండటం కానీ, లేదంటే హాఫ్ హార్టెడ్ భక్తితో 100% భక్తి చేయకుండా హాఫ్ హార్టెడ్తో అనేటువంటి రీతిలో నువ్వు భక్తి చేసినట్లయితే ఈ విషయాలలో దేవునితో కమిట్మెంట్ చేయి. ప్రభా, నేను ఇప్పటి వరకు హాఫ్ హార్టెడ్గానే నేను వెంబడించాను ప్రభా, నేను నీ మీద పూర్తిగా నేను డిపెండ్ అవ్వలేదు ప్రభా, ఇంకా కొన్ని విషయాలు నాలో గర్వం ఉందా ప్రభా, ఈ విషయంలో నేను నా గర్వాన్ని దగ్గర వదిలిపెట్టేస్తాను ప్రభా, నా మీద నేను ఆధారపడతాం అనేటువంటిది ఈ రాత్రి మీ దగ్గర వదిలిపెట్టేస్తున్నాను. ప్రతి విషయంలోనూ మీ మీదే ఆధారపడతాను ప్రభా, ప్రతి విషయంలో మీరే నాకు అనేటువంటి రీతిలో మీ దగ్గరికి వచ్చి ప్రార్థనతో ఆ డెసిషన్ అనేటువంటి తీసుకుంటాను ప్రభా. అలాగనే నీ జీవితంలో ఏదైతే నువ్వు వదలలేకపోతున్నావో వాటి విషయంలో ప్రభుతో ఒక మాట చెప్తావు. ఏదైనా ఈ రాత్రి మనం చేయాల్సింది ఏంటంటే నీ కమిట్మెంట్ని దేవునితో చేసేటువంటి వాటిని అక్కడ ఫెయిల్ అయ్యావేమో తెలియదు. ఒకవేళ ఆ టైంలో నువ్వు బాగానే ఉండుంటావు, వెరీ గుడ్. ఈ రాత్రి కూడా 26లోకి మనం ఎంటర్ అయినాం. ఈ దినం దేవునితో కమిట్మెంట్ అనేటువంటిది నువ్వు చేస్తే మంచిది. నువ్వు ప్రార్థన బాగా చేస్తాను ప్రభా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను ఎక్కువగా నా హృదయాన్ని కాపాడుకుంటాను ప్రభా, రాజీ లేనటువంటి భక్తి చేస్తాను ప్రభా, లోకానికి కాంప్రమైజ్ అవ్వను ప్రభా, పాత స్నేహాలని విడిచిపెట్టేస్తాను ప్రభా, ఏదైతే నాకు ఆత్మను పాడు చేసేటువంటి స్నేహం ఉందో నాకు ఆ నెంబర్ నేను డిలీట్ చేసేస్తాను ప్రభా, ఆ వ్యక్తి కాంటాక్ట్ అనేటువంటిది నేను తీసేస్తాను, ఆ వ్యక్తితో నేను కనెక్షన్ అనేటువంటి తీసేస్తాను ప్రభా. దాని ద్వారా నా హృదయం పాడైపోతుంది, నా ఆత్మను నేను పాడు చేసుకుంటున్నాను ప్రభా. కాబట్టి దాని విషయంలో నేను వదిలిపెట్టేస్తాను ప్రభా. నీ కమిట్మెంటు ఈ రాత్రి నువ్వు ఒక్కసారి దాన్ని మనం రెన్యూ చేసేటువంటి వాడుగా నువ్వు కొత్త కమిట్మెంట్, ప్రార్థన విషయంలో కానీ, వాక్యం చదివేటువంటి విషయంలో కానీ, పవిత్రతను కాపాడుకునేటువంటి విషయంలో కానీ, దేవుని మీద ఆధారపడేటువంటి విషయంలో కానీ, ఇతరులను క్షమించేటువంటి విషయంలో కానీ, వీటన్నిటి విషయంలో దేవునితో నడిచే విషయంలో ప్రియమైన వాళ్ళారా మనం దేవుని మీద ఆధారపడతాం అనేటువంటిది మనం చేయాలి. దేవునితో కమిట్మెంట్ చేసినాం అనుకో, ఎస్ దేవుడు ప్రభా నీకు కమిట్ చేస్తున్నాను, ఈ విషయాన్ని నేను వదిలేస్తున్నాను, ఈ పాపం నేను వదిలేస్తున్నాను, నేను కమిట్ చేస్తాను ప్రభా, ఈ పాపాన్ని వదిలేస్తున్నాను, ఇక నుంచి నేను ఇలాంటి జీవితాన్ని జీవిస్తాను, ఇలా నీకు ఇష్టడుగా నేను బ్రతుకుతాను ప్రభా, ఇలాగ నేను నీతో పాటు జీవిస్తాను, అన్ని విషయాల్లో నీ మీద ఆధారపడతాను ప్రభా. ఈ టైము ప్రతిరోజు కూడా ఇంతసేపు ప్రార్థన చేసుకుంటాను, నా పరిశుద్ధతను కాపాడుకుంటాను ప్రభా, లోకంలో ఎక్కడ మిగిలి అవ్వకుండా ఉంటాను, ఫోన్ ఎక్కువగా నేను వాడకుండా ఉంటాను ప్రభా, సోషల్ మీడియాని ఎక్కువ వాడకుండా ఉంటాను ప్రభా, నా యొక్క 10th టైము నీకు ఇచ్చేస్తాను ప్రభా, ఉదయాన్నే నీకు ఇస్తాను ప్రభా, నీ వాక్యముతో నా హృదయాన్ని నింపుకుంటాను ప్రభా, నా కంటిని కాపాడుకుంటాను, నా మనస్సును, నా ఆలోచనలు నేను కాపాడుకుంటాను, పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభా. నా వల్ల కాదు నీ కాపుదల కావాలి, నా వల్ల కాదు నీ దక్షిణాస్తం నాకు కావాలి ప్రభా, నేనైతే ఇలా ఉండాలనుకుంటున్నాను ప్రభా అని దేవునితో కమిట్మెంట్ చేస్తాను. అలాగ మనం ఈ రాత్రి మనం దేవునితో కమిట్ చేసుకున్నట్లయితే నూతన సంవత్సరాలకు మనం వెళ్ళినప్పుడు, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ప్రిమేట్ వల్లరా దేవుడు నూతన సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు, 2026 సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు. భక్తులు చాలామంది దేవుని సేవకులు చెప్పేటువంటిది చాలా అనర్థాలు, చాలా ఉపద్రవాలు నూతన సంవత్సరం 26 కానీ 27 అలాగ ముందున్నటువంటి సంవత్సరాలన్నీ కూడా
చాలా ఉపద్రవాలు, చాలా న్యాచురల్ కెలామిటీస్ అనేటువంటి జరుగుతాయి. ప్రపంచ పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి, చాలా కష్టంగా ఉంటాయి, కొత్త కొత్త రకాల వ్యాధులు వస్తూ ఉంటాయి అనేటువంటి రీతిలో చాలామంది చాలా రీతిగా చెబుతున్నారు. అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆ పరిస్థితులు అనేటువంటిది ఎలా ఉంటుందో మనకు తెలియదు. భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, భయంకరమైన రోగాలు రావచ్చు, ఇంకా ఉపద్రవాలు అనేటువంటిది న్యాచురల్ కెలామిటీస్ ఇంకా తీవ్రతంగా మనం ఇంతకుముందు చూడనటువంటి రీతిలో ముందుకు రావచ్చు. బట్ ఒకటే మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన మన చేతిని పట్టుకున్నప్పుడు, నీ చేతిని ఆయనకు అప్పగించినప్పుడు, ఆ పరిస్థితులు ఏమైనా అవనివ్వండి, నిన్ను పట్టుకున్నటువంటి వాడు మాత్రము నీ చేతిని విడిచేటటువంటి వాడు కాదు. నిన్ను పట్టుకున్నటువంటి వాడు మాత్రము సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన నీతో పాటు ఉన్నప్పుడు, ఆయన నీతో పాటు ఉన్నాడు కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరము లేదు. ఆయనకి నీ చేతినిచ్చినట్లయితే వీటన్నిటితో నీ హృదయంతో ఇచ్చేసేసి, ప్రభా నన్ను ఇలా కడుగు ప్రభు అంటే కడిగేస్తాడు. నిన్ను కడిగేసిన తర్వాత నువ్వు తన హృదయాన్ని, నీ చేతిని ఆయనకి ఇచ్చినావంటే ఆయన మాత్రము నమ్మకస్తుడుగా ఆయన ఉంటాడు. ఆయన ఎలాంటి వాడు? నమ్మకస్తుడుగా ఆయన ఉంటాడు. ఈ లోకంలో మనల్ని అనేక మంది ఎంత నమ్మినా సరే, మనం ఎంత నమ్మినా సరే మనల్ని విడిచిపెట్టేటటువంటి వాడు ఎంతోమంది ఉంటారు. మానవుని యొక్క మనసు, మానవ యొక్క స్వభావాలు అలాంటివి. మరొకటి చూస్తే, మరొకటి అనుభవించాలన్నప్పుడు, మరొకటి ఆశించినప్పుడు ఇక్కడ వదిలేసేసే వాళ్ళు ఉంటారు. ఎన్నెన్నో చూస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. అయితే మనం చేయాల్సినది ఏంటంటే, వీటన్నిటి విషయంలో బాధపడి మనము కృంగేవారుగా ఉండకుండా మన చేతిని దేవునికి అప్పచెప్పినప్పుడు ఆయన మాత్రము నిన్ను వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. ఆయన నమ్మకస్తుడేటటువంటి వాడు. ఈ లోకంలో మానవులు అనేక రీతులుగా మనల్ని వాడుకుని వదిలేస్తారు, కానీ దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు. కాబట్టి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన జీవితంలో ఒక నూతన ఘట్టాన్ని 2026 సంవత్సరంలో ఆయన ఆత్మతో నిన్ను నింపాలని, ఒక నూతన వ్యక్తిగా నువ్వు ఉండాలని, నూతన ఆత్మతో నువ్వు బలపరచబడాలని, నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు, నూతన అభివృద్ధి అనేటువంటిది దేవుడు నీకు ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశం. గత సంవత్సరం కంటే కూడా కాకుండా ఇంకా మిన్ననేటువంటి దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు కానీ ఆత్మానుసారముగా నువ్వు అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఆశ. మొట్టమొదటి ఆశ ఏంటంటే, దేవునికి ఆత్మలో నువ్వు అభివృద్ధి పొందాలి. ఆత్మలో నువ్వు బాగా అభివృద్ధి పొందినప్పుడు, నువ్వు వదిలిపెట్టవలసినట్టే వదిలిపెట్టి చేయవలసినవి చేసినప్పుడు నీకు ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆత్మానుసరైనటువంటి అభివృద్ధిలోకి వెళతావు. ఆత్మానుసారంగా అభివృద్ధిలోకి వెళ్ళినప్పుడు నీ చేతి పని నీ దేవుడిని యెహోవా ఆశీర్వదిస్తాడు. నీ ఆలోచనలు ఆయన అన్నీ కూడా సక్సెస్ అనేటువంటిది ఆయన ఇస్తాడు. నీ మార్గం అంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. నీ దేవుడు యెహోవా నీ రాకపోకల్లో ఆయన కాపాడుతాడు. నిన్ను వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. పగటికి మేఘస్తంభముగా, రాత్రికి అగ్నిస్తంభముగా మన దేవుడు యెహోవా మనల్ని 2026 సంవత్సరంలోకి ప్రవేశపెట్టినాడు. అలాగనే ముందున్నటువంటి సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క దక్షిణాస్తము మనకు తోడుగా ముందుకి నడిపిస్తుంది. కాబట్టి రాత్రి ఈ ఉదయకాల సమయంలో 26లోకి మనం వచ్చినాం. చాలా సంతోషం. అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం నేను చెప్పేటువంటిది ఏంటంటే, మనందరం కొద్దిమంది అవ్వచ్చు ప్రియమైన వాళ్ళారా. చార్లెస్ స్పర్జన్ అనేటువంటి మాట ఏంటంటే, 7 నాకు ఇలాంటి వారు ఉంటే నేను ప్రపంచాన్ని తలకిందులుగా, ఇంగ్లాండ్ దేశాన్ని తలకిందులుగా చేస్తానన్నాడు. మనం కొద్దిమందికి ఉన్నా సరే దేవునితో కమిట్మెంట్ చేద్దాం. ఈ రాత్రి పాత జీవితాన్ని వదిలిపెట్టేసేద్దాం. నూతన వ్యక్తిగా ప్రియమైన వాళ్ళ. ఇంతలో ఉండి అంతలో మాయమయ్యేటువంటిది లోకం, ఇంతలో ఉండి అంతలో మాయమయ్యేటువంటిది మన యొక్క జీవితం. కానీ నిత్యమైనటువంటిది, నిత్యుడైనటువంటి వాడు ఆయన. నిత్యమైనటువంటి ప్లేస్లోకి మనం వెళుతున్నాం. కాబట్టి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అల్పకాల పాప భోగాల మీద మన మనసు పెట్టక, నిత్యమైనటువంటి దేవుని వైపు మన మనసు పెట్టి, నిత్యమైనటువంటి నిత్యుడు ఉండేటువంటి దేవుని వైపు మన యొక్క చేతులు ఎత్తి, మన జీవితాలను మనం ఆయనకు అర్పణ చేసి, మన జీవితాల ద్వారా ఆయన నామాన్ని మహింపరచాలని, ఆయన యొక్క రాజ్యము కట్టాలని దేవుని యొక్క ఆశ. 26 సంవత్సరంలో ప్రియమైన వాళ్ళారా, నేను మీతో చెప్పేటువంటిది ఏంటంటే,
మీరు అందరూ కూడా మనుషులు పట్టేటువంటి జాలర వలె మీరు అవ్వాలి. మీరు చేయవలసినటువంటిది ఏంటంటే, మీరు దేవుడు మిమ్మల్ని రక్షించినాడు, మారు మనసు ఇచ్చినాడు, మీ అందరి స్వభావాలు దేవుడు మార్చినాడు, దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నారు. అలాగే ఉండటం దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. మనం అలాగనే ఉన్నట్లయితే దేవుడు సంతోషించేటట్టు వాడు కాదు. 26 సంవత్సరంలో మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభా నన్ను ఆత్మలు పట్టేటట్టు వాడుగా నన్ను చేయండి ప్రభా అని మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకుని, మీ సాక్ష్యాన్ని ఇతరులకు షేర్ చేసి, మీ సాక్ష్యాన్ని చెప్పినప్పుడు మనుషులు ఎక్కడ విన్నారు ఈ బోధ అని అడుగుతారు. ఆ బోధ విని మీరు మార్పు మనసు పొందినారు కాబట్టి మీరు వారిని దేవుని సన్నిధికి ఆహ్వానించడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఆత్మలు దేవుని వైపు తిరగటం, రక్షణలోకి రావటము, దేవుని రాజ్యము కట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకుంది ఏంటంటే, నాకు చదువు లేదని ఒకరు అనొచ్చు, అలాగుంది, అది షాక్ కానే కాదు. నాకు వేరే పని ఉందని మీరు అనొచ్చు, అది షాక్ కానే కాదు. నేను పనిలో చాలా బిజీ అయిపోయాను అనొచ్చు, అది షాక్ కానే కాదు. దేవుని పని కంటే ఏది కూడా మీకు ముఖ్యంగా ఉండకూడదు, నాకు ఉండకూడదు, మీకు ఉండకూడదు. మనందరము కలిసికట్టుగా దేవుని యొక్క రాజ్యం కట్టాలి అనేటువంటి కమిట్మెంటు మనం దేవునికి ఇద్దాం ఈ రాత్రి. అలా చేద్దామంటారా మీరు అందరూ కూడా? ఆశ అనేటువంటిది ఉందా మీకు? చెప్పండి, నాతో పాటు చెప్పాలి. మీరు దేవుని పని చేయాలంటే ఆశ అనేటువంటిది ఉందా మీకు? దేవుని రాజ్యం కట్టాలి. ఎందుకంటే నేను చెప్తున్నా గమనించండి, మీరు ఎంత సంపాదించినా, నేను ఎంత సంపాదించినా మనతో పాటు తీసుకెళ్ళేటువంటిది ఎంత మొక్క కూడా మనతో పాటు ఉండదు. మనం తీసుకెళ్ళేటువంటిది ఏంటంటే, ఒకరికి దేవుని గురించి చెప్పి, అతని గురించి ప్రార్థన చేసి, దేవుని సన్నిధికి ఆకర్షించి అతని దేవుని వైపు తిప్పినామంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు. దానికంటే దేవుడు సంతోషించేటువంటిది ఏది కూడా ఉండదు. కాబట్టి ఈ రాత్రి మనం కమిట్మెంట్ చేద్దాం దేవునికి. ప్రభా 26 సంవత్సరం నన్ను మనుషులు పట్టేవాడిగా నన్ను చేయండి ప్రభా. నేను నా సాక్ష్యాన్ని కాపాడుకుంటాను ప్రభా. నేను రాజీ పడినటువంటి భక్తి చేస్తాను ప్రభా. నీ కొరకు బ్రతుకుతాను ప్రభా. నీ రాజ్యాన్ని కడతాను ప్రభా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం అంటారా? తలలో ఉంచుదాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రభుతో కమిట్మెంట్ చేద్దాం. ప్రభా నీ పని నేను చేస్తాను ప్రభా. నీ రాజ్యం మేము కడతాం ప్రభా. మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఆత్మలు పట్టే చాళ్ళ వలె మీరు మమ్మల్ని చేయండి ప్రభా అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియమేట్ వాళ్ళారా, మీ హృదయాలను దేవుని వైపు తిప్పండి. దేవుడు గత దినాల్లో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే మీ హృదయంలో, మీ జీవితంలో దేవునికి అయిష్టమైనటువంటి స్వభావాలు, పాపములు, అనర్థాలు, రిగ్రెట్స్ అనేటువంటివి, మీ హృదయంలో ఉన్నటువంటి గర్వము కానీ, దేవుని మీద ఆధారపడకపోవడం కానీ, అన్నిటిలో కూడా మీరు మిమ్మల్ని హెచ్చించుకుంటూ అనేటువంటి విషయాల్లో కానీ, ఆ యొక్క స్పిరిచువల్ లేజినెస్ అనేటువంటిది కానీ మన జీవితంలో ప్రేమటి వల్ల ఏదైనా ఉన్నట్లయితే అది ప్రభుతో మనం చెబుదాం. ప్రభు సన్నిధిలో దాన్ని వదిలిపెడదాం. దాన్ని వదిలిపెట్టి నూతన వ్యక్తులుగా మనం వెళ్ళినప్పుడు దేవుడు నూతన వ్యక్తులుగా మనల్ని చేస్తారు. నూతన బలాన్ని, నూతన జ్ఞానాన్ని, అలాగనే మనలందరినీ కూడా ఆయన తన యొక్క పనిలో వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఈ రాత్రి ప్రియమేట్ వల్ల ఈ 26 సంవత్సరం మొదటి గడియలో మనం ఉన్నాం. ఒక్కసారి ప్రభుతో ఒక మాట చెబుదాం. ప్రభా నీ కొరకు నేను వాడబడతాను ప్రభా. నా జీవితానికి నీ సరెండర్ చేసుకుంటున్నాను ప్రభా. లోకము, పాపము, శరీరాశలను లాగుతున్నాయి ప్రభా. కానీ వాటన్నిటినీ కూడా జయించేటువంటి దేవా నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచండి ప్రభా. మీరుంటే నేను జయించగలుగుతాను ప్రభా. దేవా గత దినాలన్నీ మీరు కాచినందు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా నన్ను ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా దేవా నా జీవితాన్ని నీకు అర్పించి నీ రాజ్యాన్ని కడతాను ప్రభా అని ఒక చిన్న మాట చెబుతాం. ప్రియమేట్ వాళ్ళారా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా 2025 చివరి యొక్క గంటల నుంచి ప్రభా 26 సంవత్సరంలో మొదటి టైంలోకి మమ్మల్ని మీరు తీసుకొచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లోకంలో ప్రజలు అనేక రీతిలుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.
దేవా మీరైతే మీరు ఇచ్చిన కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా ప్రభా సంతోషముగా సమాధానముతో మీ సన్నిధితో ప్రభా 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. కానీ ఈ సమయంలో గత దినాల్లో మీరు చేసిన వాటన్నిటి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రభా. అలానే మా హృదయంలో మా జీవితంలో ఉన్నటువంటి నీకు అయిష్టమైనటువంటి వాటన్నిటిని కూడా ఈ రాత్రి మేము వదిలిపెడుతున్నాం ప్రభా. దేవా నీకు కమిట్ చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని నూతన వ్యక్తులుగా మమ్మల్ని చేసి దేవా నీ రాజ్యం కడతానికి నాయనా మీరు మమ్మల్ని బలపరచండి. మనుషులు పట్టేటువంటి చాలన వలె మమ్మల్ని అందరినీ కూడా మీరు చేయండి ప్రభా. మీరు చేసేటువంటి గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు ప్రభా. మేమందరము కూడా 2026 సంవత్సరంలో ప్రభా మా జీవితాలు నీకు అర్పిస్తున్నాం. నాయన మీరుగా మమ్మల్ని పట్టుకుని నాయన మీరుగా మమ్మల్ని నడిపించండి. మా హస్తాన్ని మీకు అర్పిస్తుండగా ప్రభా దేవ మమ్మల్ని విడిచిపెట్టరు ప్రభా. మమ్మల్ని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. కాబట్టి నీ క్షేమము, నీ భద్రత, నీ జయాలు, నీ ఆశీర్వాదాలు ప్రభా, నీ దీవెనలు సంఘం మీద మెండుగా మీరు కుమ్మరించండి. బిడలేటటువంటి వారు ఏదైతే దేని విషయంలో కొదువుకున్నారో, దేని విషయంలో ఇబ్బందుల్లో ఉన్నారో ఈ 2026 సంవత్సరం ప్రభా ఇబ్బందుల నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి, ఆటంకాల నుంచి మీరు తొలగించండి, ఫైనాన్షియల్ ట్రబుల్స్ నుంచి మీరు తొలగించండి. సంతోషము, సమాధానము, ఆనందము, అభివృద్ధి అనేటువంటిది ప్రభా ఏదైతే కొదువుగా ఉన్నారో కుటుంబాల్లో కానీ, సంతోషం లేనటువంటి వారు కానీ, బిడ్డలు లేనటువంటి వారు కానీ, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండేటువంటి వారు కానీ, అనారోగ్యాలు ఆటంకాల్లో ప్రభా ఆఫీసుల్లో డిస్టర్బెన్స్ ఉండేటువంటి వారు అందరినీ ప్రభా ఉదయకాల సభలో 2026 సంవత్సరము మీ చేతులు కాపుచుతున్నాను ప్రభా. యేసుక్రీస్తు నామములో ఈ గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అభివృద్ధి అనేటువంటిది బిడ్డలకు దయచేయండి. ఆత్మానుసరటువంటి అభివృద్ధితో పాటు ప్రభా భౌతిక సంబంధించిన దీవెనలు ఇస్తానని మీరు చెప్పినారు. కాబట్టి బిడ్డలందరూ కూడా ప్రభా ఆత్మలో అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. అందరికి కూడా ఆశ అనేటువంటిది మీరు దయచేయండి. ఆత్మల పట్టాలి మేము అనేటువంటి ఆశ బిడ్డలకు మీరు దయచేయండి. నీ కార్యాలు జరిగించాలి అనేటువంటి రీతిలో నీ కొరకు ఖర్చు అయ్యేటువంటి వారికి ఉంటకు మీరుగా సహాయం చేయండి. దేవా 2026 సంవత్సరము మా సంఘానికి, క్రైస్తవ సంఘానికి ప్రభా ఎన్ని అనర్థాలు వచ్చినా సరే ప్రభా మీరు మమ్మల్ని వదిలిపెట్టరని మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు. మా చేతులను మా జీవితాలను నీకు అర్పిస్తుండగా మమ్మల్ని పట్టుకున్నటువంటి మీరు ప్రభా నమ్మకస్తున్నటువంటి దేవుడు ప్రభా. దేవ ఈ లోకంలో మనుషులు చేతి విడిచిపెట్టేస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో మేము చూసినాం. కానీ ప్రభా తల్లైన మనుషునేమో కానీ నేను మరునని చెప్పినారు. దేవా మీరంతా నమ్మకస్తున్నటువంటి దేవుడు. ఈ రాత్రి మా జీవితాలను మీకు అర్పిస్తున్నాం. మీరుగా 26వ సంవత్సరము మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఆత్మానుసరైనటువంటి అభివృద్ధిలో ప్రభా మిమ్మల్ని చూపించేటట్టు వారుగా ఈ లోకానికి దేవా తలగా మేము ఉండేటట్లుగా సంఘం అంతటినీ మమ్మల్ని అందరినీ కూడా చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి.